దీపారాధనకు ఎన్ని ఒత్తులు ఉపయోగించాలి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయంలో దీపం అన్నది లక్ష్మీదేవితో సమానం. దీపం వెలిగించడం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడమే. అలాంటి దీపం వెలిగించేందుకు ఒక ఒత్తి మాత్రం ఎప్పుడూ వెలిగించకూడదు. 2 ఒత్తులను ఏకంగా చేసి వాటిని నూనెతో తడిపి తర్వాత దీపం వెలిగించాలి. అంతేకాని ఏక ఒత్తి మాత్రం ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది అశుభ కార్యాలకు మాత్రమే ఏక ఒత్తిని ఉపయోగిస్తారు. సామాన్యంగా మనం ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు 2 ఒత్తులను ఒక చోట చేర్చి వాటిని దీపానికి ఉపయోగించాలి. ఇలా చేయడం శుభకరం, లక్ష్మీకరం, దాంపత్య జీవితానికి నిదర్శనం. అందువల్ల 2 ఒత్తులనే దీపానికి ఇంట్లో సామాన్యంగా ఉపయోగించాలి. 108 ఒత్తులను వెలిగించడం అనేది చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతారు. ఇక ప్రత్యేక సందర్భాల్లో, పండుగలు, నోములప్పుడు మనం 108 దీపాలను వెలిగించడం మాత్రం సర్వ శుభాలను కలిగిస్తుందని పండితులు చెబుతుంటారు. ఇది దీపారాధన ఆంతర్యం. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగేందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. ఆచారం వెనుకున్న ఆంతర్యం కావాలా? పండుగ వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్.